డియర్ స్టూడెంట్స్, ఈ క్లాస్లో మనం ఇంటర్మీడియట్ సంబంధించిన కాంప్లెక్స్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1Bలో సమ్స్ కంటిన్యూ చేద్దాం. సో ఏమి ఇచ్చాడు, ఇఫ్ x మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఈజ్ ఈక్వల్స్ టు a మైనస్ ఐబి దెన్ షో దట్ x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు 4 ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అని ప్రూవ్ చేయాలి. ఓకే, సో ప్రూవ్ లెట్ x మైనస్ ఐవై హోల్ పవర్ 1/3 ఈక్వల్స్ టు a మైనస్ ఐబి దెన్ x మైనస్ ఐవై ఈక్వల్స్ టు ఏమవుతుంది, హోల్ పవర్ 1/3 అవతలకి వెళ్తే ఏమవుతుంది, క్యూబ్ అవుతుంది. అంటే a మైనస్ ఐబి హోల్ క్యూబ్, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి దీన్ని ఎలా రాయొచ్చు, a మైనస్ ఐబి ఇంటూ a మైనస్ ఐబి. ఓకే, సో ఇదేమవుతుంది, ఏసీ మైనస్ బీడి అంటే a ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ బీడి అంటే మైనస్ బి ఇంటూ మైనస్ బి అంటే మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ, ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి, నెక్స్ట్ మైనస్ బి ఇంటూ ఏ మైనస్ బిఏ ఇంటూ ఏ మైనస్ ఐబి అంటే ఎంత వచ్చింది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇంటూ ఐ ఇంటూ ఏ మైనస్ ఐబి. చూసారా, ఇది అంటే a మైనస్ ఐబి హోల్ స్క్వేర్ అంటే ఇది మనం దీన్ని ఫార్ములా కింద వాడేసుకున్నాం, లాస్ట్లో నోట్ కింద చెప్తాను నేను. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ ఇది మల్టిప్లై చేసేయండి అంటే ఎంత వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ఏసీ మైనస్ బీడి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఏ ఏసీ మైనస్ బీడి మైనస్ 2ab ఇంటూ డి అంటే మైనస్ బి, సో ఏసీ మైనస్ బీడి ప్లస్ ఐ ఇంటూ ఏడి ప్లస్ బీసీ అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇంటూ మైనస్ బి ఏడి ప్లస్ బీసీ మైనస్ 2ab ఇంటూ ఏ ఈక్వల్స్ టు మల్టిప్లై చేయండి, ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, అది మైనస్ 2ab స్క్వేర్ ప్లస్ ఐ ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ బి ప్లస్ బి క్యూబ్ మైనస్ 2a స్క్వేర్ బి. ఓకే, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, చూడండి ఏ క్యూబ్ మైనస్ ఏబి స్క్వేర్ మైనస్ 2ab స్క్వేర్ అంటే మైనస్ 3ab స్క్వేర్. ఓకే, ప్లస్ ఐ ఇంటూ ఎంత వస్తుంది, మళ్ళీ మైనస్ అది బి క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్ బి మైనస్ 2a స్క్వేర్ బి అంటే ఎంత వస్తుంది, మైనస్ 3a స్క్వేర్ బి. సో x మైనస్ ఐవై, therefore x minus iy equals to ఎంత వచ్చింది, a cube minus 3ab square plus I into b cube minus 3a square b. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే రియల్ పార్ట్ని ఇమేజినరీ పార్ట్స్ని రెండింటిని కంపేర్ చేసి వారు ఏ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలో ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే సార్, దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మనకి ఇలా కదా వచ్చింది. సో ఇప్పుడు కంపేర్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్. సో కంపేర్ రియల్ అండ్ ఇమేజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎంత వస్తుంది, దెన్ ఎక్స్, వాట్ ఈస్ రియల్ పార్ట్ ఇయర్, ఎక్స్ ఈక్వల్స్ టు ఇయర్ a cube minus 3ab square. Next here y imaginary part is minus y equals to, ఇక్కడ ఎంత వస్తుంది, b cube minus 3a square b. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది, ఏ కామన్ తీస్తే ఎంత వస్తుంది, a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. ఓకే, ఇందులో b కామన్ తీస్తే ఎంత వస్తుంది, మైనస్ b కామన్ తీద్దాం, ఎందుకంటే ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోవాలని ఉద్దేశంతో మైనస్ కామన్ తీద్దాం. అంటే ఎంత వస్తుంది, అప్పుడు ఇక్కడ b వచ్చేస్తే 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్, దిస్ ఈజ్ మైనస్ y. ఓకే, దిస్ ఇంప్లైస్ వాట్ ఈజ్ x బై a ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్. నెక్స్ట్ y బై b మైనస్ విల్ గెట్ క్యాన్సిల్, ఎంత వస్తుంది, 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, దేర్ఫోర్ మనకు కావాల్సింది x బై a ప్లస్ y బై b ఈక్వల్స్ టు a స్క్వేర్ మైనస్ 3b స్క్వేర్ ప్లస్ y బై b అంటే 3a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. ఓకే, సో దిస్ ఈజ్ a స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ అంటే 4a స్క్వేర్
minus 3b square minus b square అంటే minus 4b square. So take common 4 into a square minus b square. Therefore x by a plus y by b equals to 4 into a square minus b square. ఇప్పుడు నోట్ పాయింట్ కింద రాద్దాము. a plus ib whole square equals to a square minus b square plus 2iab. అలాగే a minus ib whole square equals to a square minus b square minus 2iab. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్ అన్నమాట. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ దిస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ x ప్లస్ iy. సో LHS తీసుకోండి. వాట్ ఇస్ LHS? a ప్లస్ ib by a minus ib whole square minus a minus ib by a plus ib whole square. ఓకే, సో ముందు ఇందులో ఉన్న డినామినేటర్ మనం కాంజుగేట్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఇది ఎంత వస్తుంది? a plus ib by a minus ib ఇంటూ ఏమవుతుంది? మైనస్ ఉంది కూడా ప్లస్ తీసుకోవాలి. సో a plus ib by a plus ib whole square minus ఇది a minus ib by a plus ib into ఇక్కడ a plus ib ఉంది కాబట్టి a minus ib by a minus ib whole square. ఓకే, దిస్ ఇస్ ఈక్వల్స్ టు చూడండి a plus ib into a plus ib, a plus ib whole square. ఓకే, by ఇది a plus ib into a minus ib into a plus ib అంటే a square plus b square. ఓకే, సో మొత్తానికి హోల్ స్క్వేర్ మైనస్ మళ్ళీ ఇది a minus ib whole square by a square plus b square whole square. ఓకే, ఇక్కడ ఎంత వస్తుంది చూడండి. a square plus b square whole square వస్తుంది కదా, అంటే ఇక్కడ a square plus b square whole square వస్తుంది అంటే ఇక్కడ 1 by a square plus b square whole square ని నేను కామన్ తీసేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ ఎంత వస్తుంది? a plus ib whole square whole square. ఇప్పుడు a plus ib whole square ఫార్ములా రాసేద్దాం. ఓకే, అంటే ఏమవుతుంది? మనం రాసుకున్నాం కదా. సో a square minus b square ప్లస్ 2iab దీనికి హోల్ స్క్వేర్ మైనస్ మళ్ళీ a minus b whole square అంటే a minus ib whole square అంటే a square minus b square minus 2iab whole square. ఓకే, మన బోర్డు సరిపోదు, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, కంటిన్యూషన్ 1 by a square plus b square whole square ఇంటూ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దీన్ని x అనుకోండి, ఈ మొత్తాన్ని y అనుకోండి, అంటే x plus y whole square. అప్పుడు ఇది x minus y whole square. సో వాట్ ఈస్ x plus y whole square minus x minus y whole square? Is it 4xy? Obviously 4xy, because x square plus y square plus 2xy వస్తుంది. x square plus y square minus 2x అవుతుంది. సపరేట్ చేసినప్పుడు x square y square టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 4xy. సో ఆ విధంగా చూసుకుంటే దిస్ ఈజ్ a అండ్ దిస్ ఈజ్ b, అదే ఇది దిస్ ఈజ్ x, దిస్ ఈజ్ y. సో 4xy అంటే సారీ మైనస్ కదా ఉంది. సో 4xy. ఓకే, దిస్ ఈజ్ 4 into x. x means a square minus b square into y. What is y? 2iab. Okay, this is equals to multiply చేయండి. చూడండి 4 into 2 8 ab into a square minus b square I by a square plus b square whole square. A square plus b square whole square. Okay, next. Therefore x plus iy ఎంత వచ్చింది? x plus iy is equals to, this is the imaginary part, therefore 0 plus 8ab into a square minus b square by a square plus b square whole square into i అన్నమాట. ఇది ఆన్సర్. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది ఫోర్త్ సమ్ కదా, థర్డ్లో థర్డ్ సమ్ ఉంది, అది మీరు ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు ఫోర్త్లో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ n satisfying 1 plus i by 1 minus i whole power n is equals to
1. ఓకే, సో ముందు ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇది ఫస్ట్ 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ. సో దీన్ని ఏం చేయాలి, కాంజుగేట్ చేసి మల్టిప్లై చేయాలి కదా, అంటే 1 ప్లస్ ఐ బై 1 మైనస్ ఐ. సో వాట్ ఈస్ కాంజుగేట్ ఆఫ్ 1 మైనస్ ఐ? 1 ప్లస్ ఐ కదా. ఓకే, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది? 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ, 1 ప్లస్ ఐ ఇంటూ 1 ప్లస్ ఐ బై 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే, సో ఏసీ మైనస్ బీడీ 1 ఇంటూ 1 1 మైనస్ బీడీ అంటే 1 వస్తుంది ప్లస్ ఐ ఇంటూ ఏడీ ప్లస్ బీసీ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 బై 2. ఎంత వచ్చింది? 0 ప్లస్ 2i బై 2. సో దట్ ఈస్ 2i బై 2 అంటే 2 అంటే i. therefore ఎంత వచ్చింది? 1 ప్లస్ ఐ బై 1 minus I equals ఎంత వచ్చింది? This is I. So what we are given 1 plus I whole 1 plus I by 1 minus I whole power n equals to 1. So that is I power n equals to 1. ఏమన్నాడు? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ n. We need to find least positive integer n such that I power n is equals to 1 అని ప్రూవ్ చేయాలి కదా. సో n కి మనం తెలుసు కదా, we have I power 4, I power 8, I power 12, I power 16, so on, all are equals to 1. సో I power 0 కూడా 1, I power -4 కూడా 1. బట్ మనకి ఏం కావాలి? లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ కావాలి, పాజిటివ్ ఇంటీజర్ n కావాలి. సో ఈ అన్నింటిలో లీస్ట్ ఏంటి? ఏమవుతుంది? I power 4, I power 8, 12, I power ఎలా ఉంది కదా. సో పవర్లో లీస్ట్ 4, 8, 12, 16, 20 అన్ని వాటన్నిటిలో లీస్ట్ ఎంత వస్తుంది? 4 అవుతుంది. therefore n is equals to 4 is least positive integer such that ఏంటి? I power n is equals to 1. I అంటే ఏంటి? మరి ఇదే కదా I అంటే. such that 1 plus I by 1 minus I whole power n is equals to 1 అన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. సో సెకండ్ చూడండి. ఇఫ్ 1 plus I by 1 minus I whole cube minus 1 minus I by 1 plus I whole cube is equals to x plus I by find x and y. సో ఈ వాల్యూ ఉంది కదా, ముందు ఏం చేస్తాం? 1 plus I by 1 minus I ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత 1 minus I by 1 plus I ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ 1 plus I by 1 minus I equals to మళ్ళీ 1 plus I by 1 minus I. సో వాట్ ఈస్ కాంజుగేట్ ఆఫ్ 1 minus I? 1 plus I. సో 1 plus I by 1 plus I. సో 1 plus I ఇంటూ 1 plus I అంటే ఏసీ మైనస్ బీడీ కదా. లేదా ఈ ఫార్ములా రాసుకోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ప్లస్ 2πab అని. సో ఇక్కడ ఏడీ మైనస్ బీసీ 1 ఇంటూ 1 1 మైనస్ బీడీ అంటే 1 ప్లస్ I ఇంటూ ఏడీ ప్లస్ బీసీ 1 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1 1 ప్లస్ 1 బై ఏ మైనస్ ఐబీ ఇంటూ ఏ ప్లస్ ఐబీ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో 0 ప్లస్ 2i బై 2 that is I వచ్చింది. therefore 1 plus I by 1 minus I is equals to I. similarly 1 minus I by 1 plus I find out చేయాలి. this is equals to again 1 minus I by 1 plus I. what is conjugate of 1 plus I? 1 minus I. so 1 minus I by 1 minus I equals to 1 minus I into 1 minus I అంటే AC minus BD అంటే 1 into 1 అంటే 1 minus of minus 1 into minus 1 into 1 1 minus 1 plus I into AD plus BC 1 into minus 1 minus 1 next plus BC minus B into C minus 1 by 1 square plus 1 square. so 1 minus 1 into 0 minus 1 into minus 2 kada ante minus 2i by 2. so minus 2i by 2 ante minus I. therefore so what we are given 1 plus I by 1 minus I whole power n minus 1 minus I by 1 plus I whole power n equals to x plus iy. This implies not n 3. So this is what I cube minus this is what minus I cube equals to x plus iy. I cube means what? I cube అంటే
I square into I. What is I square? Minus 1 into I. That is minus I. So I cube అంటే minus I minus I cube అంటే minus 1 into minus I cube అంటే మళ్ళీ minus I whole square into minus I whole square అంటే plus I whole square అంటే 1 కదా, అంటే minus 1 కదా, minus 1 into minus I అంటే ఎంత వస్తుంది? plus I వస్తుంది. సో ఎంత వస్తుంది అంటే plus I whole cube. ఓకే, అంటే plus I equals to x plus I. ఓకే, సో minus I అంటే minus 2I equals to x plus I. సో minus 2 అని రాయొచ్చు, 0 minus 2I అన్నమాట. సో కంపేర్ real and imaginary parts. Real and imaginary parts. So then what is x? X is equals to, ఇక్కడ రియల్ పార్ట్ x ఉంది, ఇక్కడ రియల్ పార్ట్ ఎంత ఉంది? 0. x is equals to 0. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఎంత ఉంది? y. ఇక్కడ ఎంత ఉంది? -2. therefore x is equals to 0, y is equals to -2. ఓకేనా? అర్థమైందా? స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ రియల్ వాల్యూస్ ఆఫ్ థీటా ఇన్ ఆర్డర్. దిస్ ఈజ్ ఏ రియల్ నెంబర్, ప్యూర్లీ ఇమేజ్ నెంబర్. రియల్ నెంబర్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, a ప్లస్ ఐబి తీసుకున్నప్పుడు ఇది లేకపోతే ప్యూర్లీ రియల్ అంటాం. నెక్స్ట్ a ప్లస్ ఐబి తీసుకున్నప్పుడు రియల్ పార్ట్ లేకపోతే ప్యూర్లీ ఇమేజినరీ అంటాం. ఓకే, సో టేక్ ఫస్ట్ దాన్ని మనం లెట్ z ఈజ్ ఈక్వల్స్ అనుకోండి. లెట్ z ఈజ్ ఈక్వల్స్ టు 3 plus 2i sin theta by 1 minus 2i sin theta. ఓకే, మళ్ళీ దీన్ని ఏం చేస్తాము? దీని ముందు ఏం చేయాలంటే a ప్లస్ ఐబి ఫామ్లో తీసుకొచ్చి రియల్ అన్నప్పుడు ఇమేజినరీ పార్ట్ని ఈక్వల్ టు 0 చేయాలి, ప్యూర్లీ ఇమేజినరీ అన్నప్పుడు రియల్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఓకే, సో ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని a ప్లస్ ఐబి ఫామ్లో కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు ఏమవుతుంది? దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 3 plus 2i sin theta by 1 minus 2i sin theta into, చూడండి దీని కాంజుగేట్ ఏమవుతుంది? 1 plus 2i sin theta అంటే 2 sin theta into i అని రాద్దాము, by 1 plus 2 sin theta into i. సో ఇది మల్టిప్లై చేసి ac మైనస్ bd ప్లస్ ad ప్లస్ bc ఫార్ములా మల్టిప్లై చేస్తే ac అంటే 3 into 1 3 మైనస్ 2 sin theta into 2 sin theta అంటే 4 sin square theta. ac minus bd plus I into AD plus BC అంటే 3 into 2 cos theta 2 sin theta అంటే 6 sin theta plus BC 2 sin theta into 1 2 sin theta by 1 plus ఇప్పుడు A plus IB T minus IB అంటే 1 plus 4 sin square theta. A plus IB T minus IB A square plus B square కదా, 4 sin square theta. This is equals to ఇదంతా 3 minus 4 sin square theta plus 6 sin theta plus 2 sin theta అంటే 8 sin theta into I by 1 plus 4 sin square theta. Therefore x plus iy equals to z అంటే x plus iy అనుకుందాం, equals to 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta plus 8 sin theta by 1 plus 4 sin square theta into I. సో ఇందులో రియల్ పార్ట్ ఎంత? 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta. ఇమాజినరీ పార్ట్ ఎంత వస్తుంది? 8 sin theta by 1 plus 4 sin square theta. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాం అంటే రెండింటిని కంపేర్ చేసి x వాల్యూ y వాల్యూ రాస్తాము. అది ఎప్పుడు రియల్ అవుతుంది, ఎప్పుడు ఇమాజినరీ అవుతుంది అనేది నేను కంటిన్యూ చేస్తాం. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో కంపేర్ చేద్దాం. సో బై కంపేరింగ్ real and imaginary parts, what is real? X is equals to 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta. Next y equals to 8 sin theta by 1 plus 4 sin square theta. So what is first one? Number is real. Okay, so z is real implies what is imaginary part?
image and y is equals to imaginary part of z is equals to 0. What is imaginary part? 8 sin theta by 1 plus 4 sin square theta. What is imaginary part? 8 sin theta by 1 plus 4 sin square theta equals to 0. This implies 1 plus 4 sin square theta now this calculate and ఎంత వస్తుంది 8 sin theta equals to 0. This implies sin theta equals to 0. But sin theta is equals to 0 అయితే ఎప్పుడు అవుతుంది మన ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ లో నేర్చుకుంటాం. సో దీని జనరల్ సొల్యూషన్ sin theta is equals to n pi n belongs to z. పక్కన కన్స్ట్రక్షన్ అవుతుంది అదే సౌండ్ ఇక్కడ. Okay, theta is equals to n pi n. Therefore, z is real if theta is equals to n pi where n belongs to z. Next, B. Z is purely imaginary. Purely imaginary. So, purely imaginary అవ్వాలంటే real part 0 అయిపోవాలి. అంటే ఏమవుతుంది x is equals to implies x is equals to real part of z equals to 0. So, what is the x? ఇది కదా అంటే 3 minus 4 sin square theta by 1 plus 4 sin square theta equals to 0. Implies 1 plus 4 sin after this calculate 0 అవుతుంది అంటే 3 minus 4 sin square theta equals to 0. This implies 4 sin square theta equals to 3. This implies sin square theta equals to 3 by 4. This implies sin square theta equals to root 3 by 2 whole square. So sin square theta is equal to k అయితే సొల్యూషన్ ఉంటుంది జనరల్ సొల్యూషన్ ఏంటంటే then theta is equals to 2n pi plus or minus alpha. ఏమవుతుందంటే ఇక్కడ theta ఎంత వస్తుందంటే సో sin ఎప్పుడు వస్తుంది root 3 by ఎప్పుడు వస్తుంది 60 అంటే that is pi by 3. ఓకే n belongs to z. ఇది మీకు ఎక్కడ వస్తుందంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లో వస్తుంది. ఓకేనా దీనికి స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఫైండ్ ద రియల్ వాల్యూస్ ఆఫ్ x అండ్ y ఇఫ్ దిస్ ఇస్ ఈక్వల్స్ టు i. మళ్ళీ దీన్ని ఏం చేయాలి లెఫ్ట్ సైడ్ దాన్ని a ప్లస్ ib ఫామ్లో కన్వర్ట్ చేయాలి. అక్కడ రియల్ పార్ట్ని 0కి ఈక్వల్ చేయాలి, ఇమేజినరీ పార్ట్ని ఏమో 1కి ఈక్వల్ చేయాలి. అలా చేయడమే మళ్ళీ. సో ఇఫ్ అన్నాడు కాబట్టి మళ్ళీ టేక్ లెట్ x minus 1 by 3 plus I plus y minus 1 by 3 minus I equals to I. Okay, then చూడండి x minus 1 by 3 plus I. What is conjugate of 3 plus I? 3 minus I. So 3 minus I by 3 minus I plus మళ్ళీ y minus 1 by 3 minus I. ఇక్కడ ఎంత వస్తుంది 3 plus I by 3 plus I equals to I. This implies so x minus 1 into చూడండి 3 minus ఇది కాంప్లెక్స్ నెంబర్ కాదు రియల్ నెంబర్. సో x minus 1 into 3 అంటే మల్టిప్లై చేసేద్దాం. 3 into x minus అంటే 3x minus 3 minus 1 into x minus 1 అంటే అలా ఉంచేద్దాం అండి. x minus 1 into I by 3 plus I into 3 minus I అంటే 3 plus 1 అంటే 9 plus 1 ప్లస్ మళ్ళీ ఇది y minus 1 into 3 అంటే 3y minus 3 ప్లస్ ఇది y minus 1 into I by మళ్ళీ 3 square plus 1 equals to I. This implies కిందని 3 square plus 1 3 square plus 1 ఉంది కాబట్టి మొత్తం ఎల్సిఎం ఎంత వస్తుంది 10 వస్తుంది. 10 ఈక్వల్స్ టు ఇక్కడ రియల్ పార్ట్స్ చూడండి 3x minus 3 ప్లస్ 3y minus 3 యాడ్ చేసేయండి. 3x minus 3 ప్లస్ 3y minus 3 ప్లస్ ఇమేజినరీ పార్ట్ చూడండి ఇక్కడ ఎంత ఉంది ఇమేజినరీ పార్ట్ మైనస్ ఆఫ్ x minus 1 ఉంది అంటే ఏమవుతుంది మైనస్ x plus 1. సో మైనస్ x plus 1 ప్లస్ y minus 1. ఓకే సో దిస్ ఇస్ ఈక్వల్స్ టు I. దిస్ ఇంప్లైస్ చూడండి 3x plus 3y minus 3 minus అంటే minus 6 by 10 ప్లస్ minus x plus y 1 minus 1 క్యాన్సిల్ అయిపోతుంది by 10 ఈక్వల్స్ టు I. ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి రియల్ పార్ట్ని సో ఐని ఎలా రాయొచ్చు 0 ప్లస్ I. ఇప్పుడు ఏం చేస్తామంటే రియల్ పార్ట్ని ఇమేజినరీ పార్ట్ని కంపేర్ చేసి x వాల్యూ y వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే అది స్క్రీన్ షాట్ చేయండి. సో బై కంపేరింగ్
real and imaginary parts, real and imaginary parts. What is real part here? 3x plus 3y minus 6 by 10 equals to, here real part 0. Next ఇక్కడ చూడండి, minus x plus y by 10 equals to, imaginary part ఎంత ఉంది? 0 plus 1i కింద లెక్క అంటే 1. ఓకే, it implies 3x plus 3y minus 6 is equals to 0. ఇది minus x plus y equals to 10. సో మనం ఈ రెండు ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఆన్ సాల్వింగ్, నేను 1bలో చేశాను కదా, ఆ విధంగా చేస్తాను చూడండి. ఎక్స్ వై 1. సో ముందు ఇక్కడ స్టార్ట్ చేయాలి. 3 minus 6 3 3. నెక్స్ట్ వైది ఇక్కడ -10 ఉన్నట్టు లెక్క, అది ఈక్వల్స్ 10 కదా, ఆర్ x minus y plus 10 is equals to 0 రాస్తాను. y అంటే ఎంత ఇక్కడ? -1 10 1 -1. ఓకే, దిస్ ఇంప్లైస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే x by 3 into 10 30 minus of -1 into -6 మైనస్ అదే +6 అంటే 6 y by -6 3 into 10 30, సో -30 equals to 1 by 3 into -3 minus 3 into 1 3. Okay, this implies x by 30 minus 6 24 equals to y by -36 equals to 1 by -6. This implies what is x? 24 by -6, y is equals to -36 by -6. 24 by -6 అంటే -4, y అంటే 6. Therefore x is equals to -4, y is equals to 6. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకున్నాము. సో ఈ సమ్తో మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో 1b ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.